वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్న గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. తర్వాత అటెండెన్స్ కార్యక్రమం నుంచి స్టార్ట్ అయ్యి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే మాస్టర్స్ కూడా వచ్చారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. నా మాటలు వినేవాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టే బాగుంటుంది ప్లీజ్. థ్యాంక్ యూ. అందరూ వింటున్నారని అర్థమైంది. ఒకసారి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అందరి కోరిక మేరకు అందరూ కలిసి ఒకసారి వెళ్ళి మీ మెమరీస్ గుర్తు చేసుకొని మరలా వచ్చి క్లాసులో ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి మీ మెమరీస్ అన్ని ఒకసారి మరలా రిమైండ్ చేసుకొని వచ్చినట్లయితే తర్వాత మీ అనుభూతులన్నీ స్టేజ్ మీద షేర్ చేసుకోవచ్చు. స్టేజ్ మీదకి రాని వాళ్ళ దగ్గరికి నేనే మైక్ పంపిస్తాను. అలాగా ఫొటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ మెమరీస్ ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉంటాయి. కాబట్టి ఎవరు మిస్ చేయకండి. ఒక 5 నిమిషాల తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వాలనతో కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ అన్నడా. థ్యాంక్స్ లో మనీ మీద స్నో పడితే ఏమవుతుంది? మనీ మీద స్నో పడితే ఏమవుతుంది? మనీ మీద స్నో పడితే ఏమవుతుంది? మా ప్రకారంగా చెప్పుకుంది ఏమిటి? మానస రానా సార్ వీళ్ళెవరూ ట్రై చేయట్లేదు. అయ్యో మీకేదో ఇస్తారంటే గాంధీదారికి సరే చల్లేస్తుంది ఏమో వస్తుంది అంటారు. కొంతమంది నానిపోతుంది, కరిగిపోతుంది. రాగానే సార్ మెరుస్తుంది. సార్ ఒక్కసారి గట్టిగా
వెల్ ట్రై. మనీ మీద స్లో పడితే ఏమవుతుంది? స్లో పడితే ఏమవుతుంది? మనీ మీద స్లో పడితే ఐశ్వర్య రాంగ్ ఆన్సర్. అబ్బా స్లోలో ఐశ్వర్య ఉన్నావు. మనీషా రాంగ్ ఆన్సర్. వచ్చింది దగ్గర రాలేదా? వచ్చింది. ఆవిడ ఒక యాక్టర్స్ హీరోయిన్ కమ్ డైరెక్టర్ మంచు లక్ష్మి. రైట్ ఆన్సర్. ప్లీజ్ ఎవరు చెప్పాలి? పాప కోసం ఒకసారి గట్టిగా చెప్పాలి. చెప్పట్లు కొట్టండి. నేను చేయాలని చెప్పాలనుకున్నా, అమ్మాయి చెప్పింది. సో తర్వాత కనిపించినా గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? జ్యోతి ప్రచారం అయిన తర్వాత గిఫ్ట్ ఇస్తాను. ఇలాంటివి కాకుండా చిన్న చిన్న గిఫ్ట్లు తెచ్చారు ఈరోజైతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెడీయా? సేమ్ అలాగే చిన్న చిన్నగా ఉంటాయి. కొత్తగా అసలు ఏం అవ్వదు. వాడిని అసలు. క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్, ఐస్ వాటర్ ఎలా ఉంటాయి? ఐస్ వాటర్ ఎలా ఉంటాయి? టేస్ట్ ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. దాని ఆన్సర్ చెప్పండి సార్. అభివృద్ధి గారు మళ్ళీ క్వశ్చన్ అడుగుంటారా? ఐస్ వాటర్ టేస్ట్ ఎలా ఉంటాయి? అర్థం కాలేదు. షేడ్ కోసం అడగలేదండి. రాంగ్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తర్వాత పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో జీవితం నీ కోసం స్వాగతం పలికింది ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది స్నేహం పెంచుకుంటుంది నీ పంచమంటుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం
లోకము చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా హెడ్ మాస్టర్ మన ప్రధానోపాధ్యాయులు ఒక సింహంలాగా స్కూల్ ని నడిపించారు. మరి రామశాస్త్రి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. స్టేజ్ మీదకి శ్రీలక్ష్మి సురేందర్ని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. సార్ ప్లీజ్. రావు సార్ పద్మాని శ్రీలక్ష్మి వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా సార్ బొకే ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనకి గురువులైనా సరే మనతో కలిసిపోయి మాతో చిలుపుగా మాతో ఆడుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మా శర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు సునీత రాణి పాముని అకంపెనీ చేయాల్సిందిగా కోరుతున్నాము సార్ని. ఎంకరేజ్ పర్సన్ శ్రీ అప్పటికి ఇప్పటికీ ఆయన వయసేమి అసలు పెండగా ఉందండి అయితే శ్రీ ఆల్వేస్ శర్మ గారు కోరుతున్నాం. నెక్స్ట్ వచ్చేది మాకు బిగ్ బ్రదర్ ఆయన చాలా స్ట్రిక్ట్. ఒక బ్రదర్ గా మమ్మల్ని ఎంతో క్రమశిక్షణగా పెట్టి కొట్టినా సరే మేము ఎంతో పైకి ఎదగాలని క్రమశిక్షణతో మెలగాలని మాకు ఇంగ్లీష్ నేర్పించిన రఘురామ్ మాస్టర్ గారిని స్టేజ్ మీదకి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంగాధర్ అండ్ కుమార్ శిరీష. నెక్స్ట్ యంగ్ డైనమిక్ జాన్ భాషా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముళ్ళపూడి శ్రీను, తాజీ పద్మ, కావాలి మురుగుడు శ్రీనివాస్ కావాలి. ఎవరు ఏ మిస్టేక్ చేసినా చిత్రగుప్తుడు మా చిట్టబద్ధం రాసినట్టు నాన్నగారు మా చిట్టబద్ధం రాస్తూ ఉంటారు ఆవిష్కరణ వచ్చింది. అలాగే మా అందరికీ త్వరలో ఒక చెప్పడంటే ఇక రకమైన మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అందరిలోనూ. ప్లస్ అదేవిధంగా లైబ్రరీ కింద గాను ఇంకా ఎక్కడికి గ్రౌండ్స్కి వెళ్ళినా గేమ్స్ చెప్పిన ఏంటంటే మన అందరికీ రిజల్ట్ ఉంది నడిపించేవారు. మన అందుబాటులో ఉన్న ఎక్కడికన్నా అందుబాటులో ఉంటారు మన భాష గారు సేవ రావాల్సింది కోరి ప్రార్థిస్తున్నాము. అందరూ విద్యార్థులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. చేసినటువంటి 1994 అందరూ ప్రతి ఒక్కరు రావాలండి.
1989 రావాల్సిందిగా మనవి. 89 6th నుంచి 84 ఇంకోటి 10th వరకు సార్ కొద్దిగా అనుకోండి. క్లాస్ పెట్టి కొట్టాలి. క్లాస్ పెట్టి కొట్టాలి. స్టాప్ పెట్టరా కొద్ది స్టాప్ రాము థ్యాంక్ యూ ఎవరీవన్. స్నేహితులందరినీ కలిసి కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, ఒక నిమిషం అందరూ గ్రూప్ ఫోటో వైపు తీసుకుని స్టేజ్ మీద దెన్ ప్లీజ్ ఎలాగో అందరూ డైరెక్ట్ వీడియో ఫోటో కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ కూర్చోవలసిన మనవి. వాళ్ళు కూర్చోమంటే శ్రీలక్ష్మి పై లక్ష్మి. అందరూ వీడియో వైపు చూడవలసిందిగా మనవి. ఇంకొకసారి అంటే టీవీ అయిపోతుంది. ఒకసారి కాదు, ఒకసారి నువ్వు మాలో చూసుకో. అందరూ కర్మశైలి ఒక ఫోటో చూడు. వద్దొద్దు తిని రాము ఒకసారి కంగారు పడి ఒకసారి ఒకసారి అప్పుడే కాదు మేడం గారు నేను చెప్తాను. మీరు నవ్వండి సార్ కొంచెం. సార్ మనం ఉన్నాం సార్ మేడం ఉన్నాం కదా. కూర్చోవలసిందిగా దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. మనం ఇంకా మళ్ళీ ఇంకో గ్రూప్ పిక్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు అందరూ కవర్ అయ్యేటట్టు మళ్ళీ ఫోటో దిగాము. ఇంకొక గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి గమనించండి. అందరూ సహకరించవలసిందిగా ఈ శుభ సందర్భంలో
ప్లీజ్ ప్లీజ్ లిసన్ హియర్. అందరూ ఒకసారి దయచేసి వినవలసిందిగా కోరుచున్నాం. ఈ సిల్వర్ జూబ్లీ శుభ సందర్భంలో పూర్వ విద్యార్థులు 89-94 బ్యాచ్ రీగ్యాదరింగ్ ఫంక్షన్ లో దురదృష్టవశాత్తు మనకి చదువు చెప్పిన, మనతో చదువు నేర్చుకున్న కొంతమంది ఉపాధ్యాయులు, కొంతమంది మన స్నేహితులు మనతో లేకుండా స్వర్గస్థులైనారు. వాళ్ళ నలుగురు పేర్లు చెప్తాను. ఎన్ఎస్ మాస్టర్ సత్యనారాయణ గారు, చిన్న తెలుగు మాస్టర్ అందరికీ గుర్తుంటుంది సత్యనారాయణ మూర్తి గారు, మన డ్రిల్ మాస్టర్ నారాయణమూర్తి గారు, డ్రిల్ మాస్టర్ కృష్ణారావు గారు, సోషల్ పీరియడ్ గారు మాణిక్యాలరావు గారు. వీళ్ళు నలుగురు స్వర్గస్థులైనారు. ఒక్కసారి మనం వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ, అట్లాగే మనతో చదువుకున్న మన స్నేహితులు నలుగురు మనల్ని విడిచి సుదూర తీరాలకు చేరుకున్నారు. ఒకటి యలమల్లి సత్యరాజు, చవాకుల వెంకటరమణ, మాదేవి సత్యవతి, జోగి అంజుబాబు. వీళ్ళ 8 మందిని, 4 ఉపాధ్యాయులు, 4 స్నేహితుల్ని తలుచుకుంటూ ఒక్క నిమిషం నిల్చుని మౌనం పాటించాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఎంత శ్రమకు వచ్చి ఎంతో దూరం నుంచి మా గురించి టైం స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం ఒక రకంగా మన 89-94 బ్యాచ్ ఒక రకంగా చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎట్లా అదృష్టవంతులు అంటే, మనకు తెలిసి నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల్లో కానీ అంతకుముందు కానీ కొన్ని గొప్ప విషయాలు జరిగాయి. ఆ గొప్ప విషయాలు మన బ్యాచ్ ఉన్నప్పుడు జరగడం చాలా చాలా అదృష్టం. ఉదాహరణకి మన స్కూల్లో మన బ్యాచ్ తరఫున ఒక ప్రోగ్రామ్ ఆల్ ఇండియా రేడియో చేసాం. మీకు అందరికీ గుర్తుంటుంది, ఇంద్ర సభ. అది మన ప్రధాన ఉపాధ్యాయుల కృషితో, ఆయన ప్రోత్సాహంతో, మిగతా మాస్టర్లు నారాయణమూర్తి గారు ఎంతో దాన్ని మొత్తం డిజైన్ చేసి మమ్మల్ని అందరినీ పార్టిసిపేట్ చేసి నిజంగా అది ఆల్ ఇండియా రేడియోలో రావడం నిజంగా మన అదృష్టం. అది ఒక గొప్ప అదృష్టం. ఇంకా ఇంకోటి మాట్లాడుకోవాలంటే, నాకు తెలిసి దోపచర్ల హై స్కూల్ హిస్టరీలోనే ఒక యానివర్సరీ డే చేశారు. ఆ యానివర్సరీ డే అది కూడా మనం 10th లో ఉన్నప్పుడు మనకి సెండ్ ఆఫ్ గా జరిగింది. అది నిజంగా ఇప్పటికీ చాలా చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎంతో దూరం నుంచి, వేరే ఊర్ల నుంచి ట్రాక్టర్లు కట్టుకుని, బళ్ళు కట్టుకుని, ఎడ్ల బండలతోటి, ట్రాక్టర్లతోటి ఆ ఫంక్షన్ కి అప్పుడు ఎమ్మెల్యే విశ్వనాథ గారిని పిలిచారు. రాజకీయ నాయకులు అందరూ చాలా చాలా గొప్పగా నిర్ణయం చేశారు. సో మీరు ఒక సింహంలా ఉండేవారు. అదే సార్, ఫస్ట్ అదే జరిగింది, మళ్ళీ తర్వాత అదే లాస్ట్. నిజంగా మా అదృష్టం. అప్పట్లో ఆ కార్యక్రమానికి మేము ఆడిన క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ, గేమ్స్ కానీ, లేకపోతే మాతో పాటు పాడించిన ఇంద్ర సభ లాంటి నాటకాలు కానీ, లేదంటే పాటలు కానీ, మద్దా శ్రీనివాస్ పుణ్యభూమి ఆలస్యం పాట కానీ, వేదికాల్సిన పాట పాడేది అవి కానీ, ఇవన్నీ నిజంగా మాకు ఇప్పటికీ 40 సంవత్సరాలు వచ్చినా మా పిల్లలతో, మా ఫ్రెండ్స్ తో మేము ఇప్పటికీ తీపి గుర్తులుగా చెప్పుకుని ఈ మొదటి స్మృతులు మీరు అందరూ మాకు మిగిల్చారు. నిజంగా చాలా అదృష్టం. చూడడానికి ఒక సింహంలా ఉండేవారు రామశాస్త్రి గారు. నిజంగా ఆయన వస్తున్నారు ఇంటి దగ్గర నుంచి అంటే వైట్ అండ్ వైట్ లో ఒక పులిలాగా, సింహంలాగా సైకిల్ మీద వస్తుంటే, కానీ ఆ సింహం వెనక ఎంత మంచి మనసు ఉంటారో కూడా మాకు తెలుసు. నిజంగా ఒక తండ్రి లాగా. అది ఒకటి చెప్పాలి అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. 10th క్లాస్ రోజు ఫైనల్ ఇంగ్లీష్ ఎగ్జామ్. ఆ రోజు చాలా టఫ్ వచ్చింది, ఇంగ్లీష్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. కానీ సార్ అప్పుడు నిజంగా తండ్రి మనస్తత్వంలో ఉండే సున్నితత్వం ఏంటి అనేది ఆయన నుంచి బయటపడింది. ఆ రోజు మనకందరికీ ఏదో రకంగా సహాయం చేయాలి, బిట్ పేపర్ చెప్పడమా లేకపోతే వేరేది చెప్పడమా. కానీ అనుకోకుండా ఆ రోజే నల్లజల్ల మండలం దోపచర్ల స్కూల్లో స్క్వాట్ కూడా వచ్చింది.
కానీ ఆ స్క్వాడ్ ని దాటుకుని స్కూల్ బయటికి వెనక్కి కిటికీల దగ్గరికి వెళ్ళి మనకి బిట్ పేపర్ చెప్పించిన నిజంగా శాస్త్రి గారికి ధన్యవాదాలు సార్. అది ఎంత గంభీరంగా ఉన్నా వెనకాల ఉన్న సున్నిత మనస్తత్వం అది ఆయన శాస్త్రి రామశాస్త్రి గారు అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన శర్మ గారి దగ్గరికి వస్తే మేము 6th క్లాస్ 7th క్లాస్ అయినా సరే చదువుతో పాటు చదువు ఒకటే కాదు మనిషి అంతా కొంచెం కళాపోషణ కూడా ఉండాలి అని మన శర్మ గారు మాతోటి చిలిపి చేష్టలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొన్ని ఎట్లా అంటే లేట్ గా వచ్చిన వాళ్ళు బ్యాక్ బెంచ్ లో కూర్చోవాలి, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలి. స్కూల్ టైంకి మార్కుల ద్వారా కాదు టైంకి ముందు వచ్చేవాడు. సో అట్లాగే ఎన్నో చిలిపి జ్ఞాపకాలు మీతో మాకు ఇప్పటికీ కూడా అదే మాకు ఆ యంగ్ శర్మ గారు కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము చూసాము, ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కూడా యూత్ లాగా యువకుడు మాకే ఏదో వచ్చేసి మేము వెనక నడుస్తున్నాం, మేము ముందు నడుస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే వస్తే బిగ్ బ్రదర్ రఘురావు మాస్టర్ పులి పెద్ద అన్నయ్య, ఆయనకి మీకు మనందరికీ బాగా కొట్టే మాస్టర్ కింద గుర్తు. కానీ ఆయన ఎందుకు కొట్టేది మనల్ని మనం క్రమశిక్షణతో నేర్చుకుని వెళ్ళాలి. ఆయన మనకి మీకు అందరికీ గుర్తే ఉంటుంది, ఇంగ్లీష్ చెప్పేవారు. 8th క్లాస్ 7th క్లాస్ అట్లా ఇంగ్లీష్ చెప్పేవారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఇంగ్లీష్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, పర్టికులర్ గా వర్డ్స్ ఇప్పటికే అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతున్నా కొన్ని పదాలకు అర్థం ఎందుకు ఆ ఇంగ్లీష్ అలా ఉంటుందో అర్థం కాదు. ఉదాహరణకి మీకు అందరికి కూడా గుర్తు వస్తున్నాయి ఇప్పుడు వుడ్ షుడ్ కుడ్, రైట్? అందులో ఎల్లనేది ఉంటుంది. అవి బోర్డు మీద రాసి మనం చదవమన్నారు. ఎలా చదువుతాం మనం? ఇంగ్లీష్ తెలియదు. ఎగ్జాక్ట్లీ ఉల్డు పుల్డు షుల్డు అట్లా చదివేవాడు. అప్పుడు 4 ఈత బెత్తాలు తెప్పించారు. 4 ఈత బెత్తాలు తెప్పించి 4 ఈత బెత్తాలు ఇరిగిపోయింది. కానీ లాస్ట్ ఏం చదవాలో తెలియదు. అందరూ ఉల్డు పుల్డు షుల్డు. ఇప్పటికీ సార్ ఇప్పటికీ కూడా 40 సంవత్సరాల తర్వాత ఎలా ఎందుకు సైలెంట్ అయితే ఎందుకు రాశారు ఆ వర్డ్ లో? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంత కొట్టినా ఏది చేసినా మా క్రమశిక్షణ కోసం ఇప్పటికీ అవి తీపి గుర్తులు. మీరు ఆ రోజు అలా చెప్పకపోతే నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా. ఈ ఉళ్ళు షుళ్ళు కుళ్ళు నేను ఇంటరాక్ట్ అయిన నా కస్టమర్స్, నేను వేరే దేశాలతో పనిచేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని కూడా నేను షేర్ చేసుకుంటాను. స్టిల్ ఇంగ్లీష్ వై ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఇంగ్లీష్ ఇస్ సో డిఫికల్ట్, వీ కాంట్ అండర్స్టాండ్. మనకు అర్థం కాదు ఇంగ్లీష్. అట్లాగా మీరు ఆ తీపి గుర్తులు మిగిల్చారు ఆ రోజు. అది లేకపోతే మేము ఈరోజు చెప్పుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఉండే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఇలా. అట్లాగే జానీ గారు, పాషా గారు ఇప్పటికీ అన్ని మేము ఓడి కింద కనిపిస్తున్నాం. నిజంగా చాలా చాలా వెరీ హ్యాపీ సార్. మీరు ఆఫీస్ లో ఉన్న చెప్పారు కదా ఆల్రెడీ, నా మిత్రుడు చిత్రగుప్తుడు చెక్కాలాగా మా అన్ని మీ దగ్గర ఉన్నాయి లెక్కలు. అట్లాగే పాషా గారు, డ్రిల్ మాస్టర్ యంగ్ ఇప్పుడు ఏం తెగ ఉన్నారంటే అప్పుడు ఎంత అయిపోయి ఉండేవారు మీరు ఊహించుకోవచ్చు. అదే రైట్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా ఇట్లా మాకు యాజ్ ఎ ఎంటైర్ టీము మీరు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు అప్పట్లో. ఈ రోజు ఇలా మేము ఎంతో ఆనందంగా, మిగతా డబ్బు పదవి కీర్తి ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యం ఆనందం ఈ రెండే ప్రథమం సార్ ఇప్పుడు. సో అందరూ ఎంతో ఆనందంగా మళ్ళీ ఈ రోజు ఇలా కలిసి ఎంతో సంతోషంగా మీరు ఎట్లా అప్పుడు ఎంతో క్రమశిక్షణతో చదువు నేర్పారో అంతే శ్రమ కోర్చి దూరం నుంచి మాకు టైం కేటాయించి ఎంత దూరం వచ్చారు. సో మా అందరి తరఫున ఒక చిరు సత్కారం. అది చాలా ఎంత చేసినా మేము మీకు తక్కువే, కానీ ఏదో మాకు వచ్చినప్పుడు ఒక చిరు సత్కారం మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడదాము.
10 తొందరగా రావాలి. వాయిస్ బాబు కృష్ణ గారిని సన్మానించుకునే సత్కార్యం జరుగుతుంది. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. అందరూ చప్పట్లు కొట్టాలి. వాయిస్ వచ్చి రావాలి, బయట రావాలి వాయిస్. కూర్చోబెట్టండి. అలాగే ఉంది మనం. అలాగే మన రాత్రి గారికి సైడ్ కొట్టు. లేడీస్ పట్టు వస్త్రం కూడా చిరు సత్కారంతో సత్కరించుకుందాం. మిగతా వాళ్ళు లేడీస్ ప్లీజ్. లేడీస్ రావాలి. వాణిశ్రీ బాగా మధులక్ష్మి రండి. మన శర్మగారు మా అందరికీ మ్యాథ్స్ చెప్పారండి. అలాగే మన మ్యాథ్స్ మాస్టర్ శర్మ గారు వయసులో పెద్ద అయిన ఆలోచన మాత్రం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారైనా. ఫ్రంట్ ఉన్న వాళ్ళు అడ్డు వచ్చేస్తున్నారు సార్. కొద్దిగా అనుకుంటే వాళ్ళు కనిపిస్తారు. అట్లాగే శ్రీలు బాబు గారు ఇస్తారు. అట్లాగే పట్టు వస్త్రాలు బహుకరిస్తారు. మన ఆడపడుచులందరూ శర్మ గారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఇప్పుడు దుశ్శాలుతో సత్కరిస్తారు. రండి అందరూ రండి, ముందుకు రండి. మన రఘురామ్ గారికి అఖిల కొండరామలక్ష్మి సార్వత్రిక బతికిస్తున్నారండి. ఇప్పుడు ఒక చిన్న మెమోంటో బాగుపడన. అలాగే పట్టు వస్త్రాలు కూడా బాగుపడడం జరుగుతుందండి. మన రఘురామ్ సార్ గారికి జ్ఞాపకం ఎదురు రావాలి. పట్టు వస్త్రాల బహుకరణ. థ్యాంక్ యూ. ఇప్పుడు పూలహారంతో సత్కరించుకుంటారు. అందరూ చప్పట్లు. అలాగే యేసుబాబు రావాలి. ఇప్పుడు మన ఆడపడుచులు దుశ్శాలుతో సత్కరిస్తారు.
యేసు, శాలువాతో సత్కరిస్తారు. రాధాకృష్ణ ప్లీజ్. మధు, రే పండు జాగ్రత్త. ఇప్పుడు మన ఆడపడుచులు మెమెంటో ఇచ్చి పట్టు వస్త్రాలు బహుకరిస్తారు. మెమెంటో ఇచ్చి పట్టు వస్త్రాలు రత్నప్రభ వారి చేత లెమన్ ఇవ్వబడుతుందండి. అలాగే రత్నప్రభ, నాగరత్నం, రత్నకుమారి, ఝాన్సీ లక్ష్మి వాళ్ళందరూ కూడా జానస్ గారికి లెమన్ ఇవ్వడం జరుగుతుందండి. మాల్ నుంచండి. ఇప్పుడు పట్టు వస్త్రాలు బహుకరిస్తారు. పద్మ నాగరత్నం, వాణిశ్రీ దేవి కనసేత, జానకుమారి, మంగరాణి ఉపయోగిస్తారండి. గారు ఇప్పుడు కూడా అలాగే లైబ్రరీ కూడా ఎక్కడ కూడా కొంచెం ఇదిగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు పాఠశాలని పూర్వమాలను సంస్కరించవలసిందిగా కోరుతున్నాం. నాగరాజు పోదల సంస్కారం, నాగరాజు పేదలు మన సారికి పోదల సత్కారం ఎక్కడుందండి. బ్రహ్మాజీ సార్ బండి వేసేస్తారు. వాసు స్టేజ్ వాసు గాలు శ్రీనివాస రెడ్డి ఒకసారి రావాలి. అలాగే సునీ ప్లీజ్ గా సునీ బాబు లక్ష్మి రిమోట్ ఇవ్వడానికి లక్ష్మీ నరసింహ ప్లస్ లక్ష్మి. ఇప్పుడు మన ఆడపడుచులు జ్ఞాపకిని బహుకరించి పట్టు వస్త్రాలు బహుకరిస్తారు. పొద్దున లక్ష్మి, శశికళ, దేవి కనసేత, ముత్యాలు, శశికుమారి, లక్ష్మి నరసమ్మ మన లైబ్రరీ సార్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే భాషా మాస్టర్కి అలాగే ఈ కార్యక్రమం వచ్చిన మన 99, 89, 94 పబ్లిక్ ఎగ్జామ్ రాసింది స్కూల్లో రాసింది మనమే ఫస్ట్ బ్యాచ్. ఎన్ శాస్త్రి గారికి మళ్ళీ ఇంకొకసారి ఓఏ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలా. చేసిన తొందర పనులు, అల్లరి పనులు, అట్లాగే మంచి పనులు ఏమన్నా ఉంటే అనుభూతులన్నీ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. మా బ్యాచ్ లో మీకు అనుభవాలు. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా స్టూడెంట్స్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అలాగే చైర్స్ లో కూర్చున్న అందరూ బాగా అల్లరి చేస్తున్నారు. కొంచెం సైలెంట్ గా ఉంటే మాస్టర్ గారు మాట్లాడి మీకు వినిపిస్తాయి. గమనించండి. ఆ ఏజ్కి వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఈ ఏజ్కి రావాలని కష్టం. అక్కడే ఉన్నారు ఇంకా.
చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే ప్లీజ్ దయచేసి అందరూ సైలెంట్ గా ఉండి వినవలసిందిగా మనకి. కీప్ సైలెన్స్ ప్లీజ్. 30 సంవత్సరాలు దాటి మరి గడిపోయినా ఈవేళ ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ చాలా 89-94 సంవత్సరంలో బ్యాచ్ విద్యార్థులు అందరూ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్నవాడు కూడా చాలా కష్టం ఇచ్చుకోవడానికి శ్రమకి ఓర్చి వ్యాపారస్తులు వ్యాపారాన్ని పక్కన పెట్టి ఉద్యోగస్తులు సెలవులు పెట్టుకుని మరి వేళ ఆదివారం అయినా ఈ వేళ ప్రిపరేషన్ అంటే 2-3 రోజులు ముందర కనుక ఉంటాయి కాబట్టి సెలవు పెట్టుకోకుండా కుదరదు కాబట్టి అందరూ కూడా చాలా శ్రమపడ్డారు. మరి ఇంత కార్యక్రమం ఇంత ఆహ్లాదంగా ఆనందంగా ఉత్సాహంగా ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమంలో హాజరైనందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. మరి దోబచర్ల హై స్కూల్లో ఇంచుమించుగా ప్రతి బ్యాచ్ ప్రతి సంవత్సరం కూడా ఏదో రికార్డు సృష్టించారు. ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం అందరం కలిసి. ఏం చేశాను అని నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. అలా ఇక్కడ ఉన్నా చెప్పలేదు, అక్కడ ఉన్నా ఎక్కడున్నా చెప్పలేదు. ఏం చేసినా ఊరికే నేను అలా నుంచోవడమే కానీ మిగతా పనులని మా సోదరోపాధ్యాయులు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులే వాళ్ళు చాలా చక్కగా కోఆపరేట్ చేసి టీమ్ స్పిరిట్ తోటి చేశారు. ఆ రకమైన వాతావరణం ఆ పరిపాలనకి కావలసిన మరి శక్తి సామర్థ్యాల భగవంతుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి నేనే చేయగలిగాను. నా గొప్పతనం ఏమి కాదు. అయితే ఓ ప్రాజెక్ట్ వర్క్ కింద నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. నా అదృష్టం ఏంటంటే అసలు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ చాలా ఇయర్స్ అసలు ఒక గవర్నమెంట్ హై స్కూల్లో స్టాఫ్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఒకే టీము ఉండడం అన్నది అసలు అది గిన్నీస్ బుక్లోకి ఎక్కాలి. అసలు ఎక్కడా ఉంచాలి అలా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ లిమిటెడ్గా ఉంది. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అయితే వాటికి చిన్నప్పటి నుంచి ఇంటికి దాకా ఒకటి స్కూల్ తప్పవు. ఈ జిల్లా పరిషత్ స్కూల్స్ అనేసరికి అన్ని రాజకీయాలే. అంచేత కంపల్సరీగా 2 years 3 yearsకి ట్రాన్స్ఫర్స్ అయిపోతాయి. నేనున్నప్పుడు అది ట్రాన్స్ఫర్స్ కాకపోతే దోబచర్ల హై స్కూల్ ఎవరు ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదో మరి మాకు తెలియదు. అది మా అదృష్టం, కొంతవరకు మీ అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే అలా ఉండబట్టి మీరు ఊహించిన రీతిలో ఇంకా ఊహించిన లెవెల్లో స్కూల్ డెవలప్ అయ్యింది. అంటే అండర్స్టాండ్ చేసుకుని మ్యూచువల్గా కోఆపరేటివ్గా స్టాఫ్ స్టూడెంట్స్ ఉండడం అన్నది చాలా కష్టం. అందులో నేను వచ్చేసరికి 200-250 ఉండేది. నేను స్కూల్ వచ్చేసరికి 500 పైన అయిపోయింది. 500 మంది స్టూడెంట్స్ 20 మంది స్టాఫ్ కలిసి ఒకే తాటి మీద నడవడం అన్నది అది చాలా కష్టం. ఎవడో ఒకటి కూడా పెడతారు. ఆ విషయంలో మాత్రం మీ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. మోరోవర్
మీరు ఎక్కడా చూసుండరు 12 ఏళ్ళు కూడా మొత్తం టీచింగ్ స్టాఫ్ ఏమిటి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏమిటి, కంప్లీట్ వైట్ యూనిఫారం మెయింటైన్ చేశారు. అవునా కదా? అది బలవంతం చేస్తే ఎవరు లేదు. మా వాళ్ళందరూ ఆక్టివ్గా కోఆపరేట్ చేశారు. వాడు బయట డ్రెస్ వేసుకున్నా ఎలా ఉన్నా ఊరికి మాత్రం వైట్ యూనిఫారంతో వచ్చారు. అవునా కదా? చూశారు కదా? అది కంపల్సరీగా అంటే ఎవరికి క్యాబినెట్ లేదు, ఫైన్ లేదు, అసలు నాటి విషయాలకు సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళు కూడా అలాగే వచ్చేవారు. అండ్ అట్ ది సేమ్ టైం మంచి డెవలప్మెంట్ అయింది, చాలా బాగా అయింది. ఎస్పెషల్లీ ఈ 89-94 బ్యాచ్ లో స్టూడెంట్స్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ముందర బ్యాచ్ వాళ్ళేమో ఇక్కడ విద్యాలయం షెడ్యూల్ కట్టే లాస్ట్ 2 ఏళ్ళ క్రితం ఇప్పుడు వచ్చి ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇందాక వెళ్ళాము, సరదాగా కూడా తీసుకున్నారు. అక్కడేమో మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన టీం చెప్పారు డైనింగ్ టేబుల్స్ అవి అరేంజ్ చేస్తున్నామని మేము. అక్కడ మొత్తం భోజనాలు కూర్చుని తినడానికి స్టూడెంట్స్ వీలుగాను అని చాలా సంతోషం. ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క డెవలప్మెంట్ అలాగ జరగడం అనేది చాలా విశేషం. మన బ్యాచ్లో ఉన్న టైంలో జరిగిన డెవలప్మెంట్స్, చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రతి స్కూల్లోనూ లాగ్ బుక్ అని ఒకటి ఉంటుంది. దట్ షోస్ ది హిస్టరీ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ది స్కూల్ దట్ దే హ్యావ్ అండర్టేకెన్ డ్యూరింగ్ ది అడ్మినిస్ట్రేషన్. అది నేను 12 ఏళ్ళు రాశాను. మరి ఆ తర్వాత లాగ్ బుక్ ఎక్కడ పడేశారో ఏంటో తెలియదు. ఆ లాగ్ బుక్ నేను తర్వాత ఇక్కడి నుంచి ప్రమోట్ అయ్యి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిపోయాను. తర్వాత డిఓ అయిపోయాను. 12 ఏళ్ళు చేశాను. చాలా స్కూల్స్ మొత్తం ఇంచుమించు ఒక 4,000 స్కూల్స్ అయినా చూశాను. తర్వాత మన స్కూల్ లాంటివి ఇంకా పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి కూడా ఒక 150 హై స్కూల్స్ 8th క్లాస్ స్కూల్ నుంచి 10th క్లాస్కి అప్గ్రేడ్ చేశారు. అంటే దగ్గరగా ఒక 150 స్కూల్స్ అంటే ఇంటూ 10 1500 పోస్టులు గవర్నమెంట్ పోస్టులు, జిల్లా పరిషత్ గవర్నమెంట్ పోస్టులు ఇచ్చారు. అంటే వాళ్ళు రిటైర్ అయిపోతే మళ్ళీ ఇంకొకటి అపాయింట్ చేస్తారు పర్మనెంట్ పోస్ట్. వాళ్ళకి ఓఎన్జీసీ రాజమండ్రి ఓఎన్జీసీ మేనేజర్ చేత బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయించాను. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని ఈ పవర్ అండ్ గల్ఫ్, ఈ పెన్ స్ట్రోక్ గోచరంలో ఉండగా ఉంటే చేత ఆ స్కూలు అసలు మేనేజ్మెంట్ కానీ చేసేవాళ్ళేమో అనిపించేది. కానీ గోచరం నుంచి వెళ్ళాక కానీ ఈ పవర్ రాలేదు. ఎన్నంటే పెద్ద ఆటలు అంతే. వెస్ట్ గోదావరి చాలా తేలిక అడ్మినిస్ట్రేషన్, ఈస్ట్ గోదావరి దీని మీద డబల్ చాలా కష్టం. అసలు ఇక్కడ లిటిగేషనే లేదు, అక్కడ లిటిగేషన్ తప్పలేదు. ప్రతి పాయింట్కి లిటిగేషన్ ఉంటున్నారు. అవి సాల్వ్ చేసుకుంటూ ఉండాలి, సెటిల్ చేయాలి, పని చేయాలి. వీ షుడ్ నాట్ స్పాయిల్ అది అంతా చేసినా అందరూ కూడా ఆఫీసర్స్ కూడా ఇప్పుడు మీరు ఎలా కోఆపరేట్ చేశారో అందరూ కూడా వర్క్ చేశారు. ఇక్కడ 30 మంది మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అక్కడ 70 మంది మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, 15 మంది మున్సిపాలిటీ ఇంజను. చాలా కష్టమైపోయాయి. ఏజెన్సీ తిరిగితే ఇక పైకెక్కి వాళ్ళ పర్వతాల మీద అన్ని తిరిగేశాను. 1,00,000 కిలోమీటర్లు తిరిగాను మోటార్ సైకిల్ మీద. అక్కడ మొత్తం అది అందులో సందేహం లేదు. డెవలప్డ్ వెరీ మచ్. మన స్కూల్ ముఖ్యంగా ఇక్కడ ఎలాగే జనరల్గా తీసుకుని జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా డెవలప్ చేయడం జరిగింది. అంచేత మన వాళ్ళందరూ కూడా ఇందులో చాలా మంది నేను ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కూడా చుట్టూరా నాతో పాటు మూవ్ అయ్యేవారు. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చదువు తెలుసుకునేవాడు, అప్లోడ్ చేసేవారు. మీ బ్యాచ్ నా జ్ఞాపకం వచ్చింది. వెనకాల బ్యాచ్లో వాడు కూడా కొంతమంది టీం ఉండేవారు, మగపిల్లలు ఆడపిల్లలు కూడా. అన్ని బ్యాచ్లో ఇంచుమించు మా ఇంటి దగ్గర కూర్చుని చదువుకునేవారు. కొంతమంది మగపిల్లలు అయితే రాత్రి పడుకునేవారు, మళ్ళీ తెల్లకట్లు
ఉపయోగించేవారు, చదువుకునేవారు. మనకు వచ్చినంత వరకు మనం సాధన కంటే అన్ని చేసాం. ఏదో ఇప్పుడు ఏడాదిగా మాట్లాడుతుందో ఏదో చేసాము. మీరు కూడా ఎవరైనా ఏదైనా అన్నా ఎవరు తీయలేవారు కాదు. నేను ఎక్కువ ఎవరిని మీకు టీచర్స్తో ఉండే టచ్ హెడ్ మాస్టర్తో తక్కువ కదా జనరల్గా. అంతేనా ఏదో అప్పుడు వెళ్ళాలి తప్ప ఏదైనా పనుల్లో యాక్టివిటీస్లో తప్ప ఇంక మిగతా వాటిలో వాళ్ళతో కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే మనం చేసిందల్లా ఏదో మంచి యానివర్సరీ చేసాం. ఆ యానివర్సరీ మీరు అందరూ తెల్లవారు తీసుకున్నా మొత్తం పొద్దున ఆయన లేట్ అయిపోయి 7:30 ఎవరో ప్రోగ్రాంలో నుంచి బయటకు వెళ్ళాలి. అలాగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మనం బ్రిక్స్ కూడా కండక్ట్ చేసాం. బ్రిక్స్ సెంట్రల్ జోన్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా చేసాం. అది మన టైంలో మళ్ళా తర్వాత మంచి మంచి టీం వర్క్ అన్ని వర్కౌట్ చేసాం. అట్లాగే మీరు మమ్మల్ని పాలకులు డిస్ట్రిక్ట్ మీటింగ్ పంపించారు. ఎంసీసీ స్కౌట్ ఒక 4 రోజులు విజిట్, అదొక మంచి లైఫ్ లో మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అదే ఇప్పుడు మీకు మన వాడు చెప్పాడు, అతను క్యాసెట్స్ ఇంద్ర సభ అవి చేసినవి నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. నేను ఇంట్లో మీకంటే సీడీలు డిస్కులు అన్నీ పెట్టుకుంటున్నాను. మరి మా దగ్గర అన్ని క్యాసెట్లు కదా. ఆ క్యాసెట్ టేప్ రికార్డు కూడా ఉంది నా దగ్గర. ఆ టేప్ రికార్డు పెట్టుకుని నేను వింటూ ఉంటాను. అంటే మొత్తం ఇక్కడ ఏ రోజు ఏం చేసాము మొత్తం 70 సంవత్సరాలకే ఉంది. మొత్తం ఏం చదువుతాను నేను రాసుకుంటాను. రోజు మనం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంతే. అలాగే అది డిఓ అయినా రాశాను, డిఓ అయినా రాశాను, అన్ని కూడా రాశాను, ఇప్పుడు రాస్తున్నాను. అంటే చెడ్డ వేళ తెలుస్తాయి. అంటే మళ్ళీ ఏడాది రివ్యూ చేసుకోవాలి. మంచి వేళ తెలుస్తాయి, అవి రాసుకుంటాం. మన పిల్లలు చదువుతారు, ఓహో ఇలా చేశారు అలా చేశారు, టూ హ్యావ్ టు డూ దిస్ వన్ అనే ఆలోచన వాళ్ళకి క్రియేట్ చేయడం. వాళ్ళకి అంత కాన్సెప్చువల్ థింకింగ్ వచ్చే టైంకి మనం ఉన్నాం. ఆయన చేత రికార్డు పడేస్తే చదువుకున్న వాళ్ళు ఎంత అవుతారు. ఇందులో ఉంటే మనకి వస్తుంది, లేకపోతే లేదు. అది మనం చేయగలిగింది కాదు, మనం నడిపిస్తాం అంతేగాని ఎవరిదాకా వెళ్ళాలి కదా. యూ కెనాట్ టేక్ ది హార్స్ డ్రింక్ వాటర్ బట్ కెన్ టేక్ అస్ టు ది పాండ్. అంతే కదా. అంతవరకే మనం చేయవలసింది, చెయ్యాలి. చేయకపోతే తప్పు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్ మీరు కూడా అలాగా మీ వాళ్ళందరినీ కూడా మంచి ఫ్లరిషింగ్ ఏలో పెట్టి మరి అందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉండి మీ ఫ్యామిలీస్ అన్ని కూడా మంచి ఉన్నతమైన స్థాయిలోకి రావాలి. అందరూ కూడా బాగుండాలి. మరి భగవంతుడు మీకు తగిన శిక్షాంశాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇచ్చి మరి అందరినీ కూడా ఆశీర్వదిస్తాడని నేను కోరుకుంటూ ఈవేళ ఇంక్రీజ్గా ఒక సర్వీస్ రిటైర్మెంట్ 35 years అంటే సర్వీస్ రిటైర్మెంట్ ఎవరైతే అన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఇంత దుఃఖాలు ఇది అరేంజ్ చేసి చేశారంటే నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. మీ అందరినీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మా సోదరులు ఏడాదికి ఇక్కడ నెంబర్ తగ్గిపోతుంది. మొట్టమొదటి 5 గంటలకు కొంచెం 12 మంది 16 మంది ఉన్నారు. తర్వాత ఏమో కాలగర్భంలో సహజం ఉంది. నాకు కూడా